విదేశీ గెస్టుల రాకతో కొల్లేరు సరస్సు ఇప్పుడు ఒక వర్ణరంజితమైన వైల్డ్ లైఫ్ హబ్లా మారిపోయింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆటపాక పక్షుల అభయారణ్యం ఇప్పుడు పర్యాటకులతో కలకల్లాడుతోంది. చలికాలం మొదలైందంటే చాలు సైబీరియా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి లక్షలాది పక్షులు వేల మైళ్ల దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకుంటాయి. ముఖ్యంగా పెలికాన్ పక్షుల సందడి చూస్తుంటే ఇది నిజంగానే ప్యారడైజ్ ఆఫ్ పెలికాన్స్ అని అనిపిస్తుంది. వీటితో పాటు పెయింటెడ్ స్టార్క్స్, టిల్స్ వంటి దాదాపు 189 రకాల పక్షి జాతులు తమ కిలకిల రావాలతో వాతావరణాన్ని పరవశింపజేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రఫీ ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ప్రదేశం. నా పేరు వెంకన్నబాబు అండి. మాది పెనుగొండ అండి, పశ్చిమ గోదావరి జిల్లా. చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము ఇది ఫస్ట్ టైం వచ్చామండి, చాలా బాగుందండి. ఇక్కడ బోటింగ్లో వెళ్తామంటే చాలా బాగుందండి, అందంగా ఉందండి. ఏరియా గట్టనే చాలా బాగుందండి. పర్యాటకులకి చూడడానికి మంచి ప్లేస్ అండి. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు అండి, దాని గురించి ఇక్కడ దాకా వచ్చి అర్థం చూద్దామని తీసుకొచ్చానండి ఫ్యామిలీ. సాధారణంగా ఈ వలస పక్షులు కేవలం శీతాకాలంలో వచ్చి వేసవి రాగానే వెళ్లిపోతుంటాయి. కానీ కొల్లేరులో నీరు, ఆహారం పుష్కలంగా దొరుకుతుండటంతో కొన్ని పక్షులు ఇక్కడే శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. అటవీ శాఖ అధికారులు దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో పక్షుల కోసం ప్రత్యేకంగా కృత్రిమ ఐలాండ్స్, పిల్లర్లను ఏర్పాటు చేశారు. వీటిపైనే పక్షులు గూళ్లు కట్టుకుని తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కేవలం సీజనల్ గెస్టులుగా వచ్చే ఈ విదేశీ విహంగాలు ఇప్పుడు స్థానిక పక్షులతో కలిసిపోయి ఇక్కడి వాతావరణంలో ఇమిడిపోయాయి. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీ లైఫ్ ఒత్తిడి నుంచి బ్రేక్ కోరుకునే పర్యాటకులతో ఆటపాక కిక్కిరిసిపోతోంది. అండ్ మా ఊర్లోకి రావడం చాలా హ్యాపీగానే ఉంది. సో లైక్ ఇక్కడ ఏలూరు, కొల్లేరు అన్నీ ఇక్కడే ఉంది కదా. సో లైక్ ఏలూరు ఈ మండలంలో సో చాలా బాగుందండి. లైక్ ఇక్కడ ఎవ్రీ సండే కూడా ఫ్యామిలీస్తో కానీ సో చాలా బాగుందండి. ఇంకా లైక్ టూరిజం కింద చేసి దీన్ని ఇంప్రూవ్ చేస్తే కనుక సో ఇంకా బెటర్ అని. సో వస్తున్నాయి ప్రజెంట్ కూడా ఇప్పుడు ఫారినర్స్ వస్తున్నారు. సో లైక్ డెవలప్ అవుతుంది నిదానంగా, ఇంకా బాగా అవుతే కనుక బెటర్గా ఉంటుందండి. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో ఈ ఊరిలో ఉండడం అన్నీ ఉంటాయి కదా. అంటే లైక్ మనకి స్పెసిఫిక్గా తెలియదండి, బట్ ఏంటంటే దగ్గరికి వెళ్తే అవి కనిపిస్తాయి. బట్ ఎవ్రీ మార్నింగ్ ఇక్కడ మేము కొంతమంది వాక్ చేసుకుంటూ వెళ్తారండి. సో వెళ్ళినప్పుడు కూడా లైక్ అక్కడ ఆ రోడ్డు మీద అక్కడ ఉంటాయండి. సో చాలా న్యాచురల్గా కూడా ఉంటాయి. మనకి లైక్ దానివల్ల మనకి ఏం హార్మ్ కూడా ఏం చేయవు. పర్యాటకుల కోసం ఇక్కడ అద్భుతమైన బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. కేవలం 600తో 8 మంది వరకు బోట్లో వెళ్లి పక్షులను అత్యంత సమీపం నుండి చూడవచ్చు. బోట్ నడిపేవారే ఇక్కడ గైడ్లుగా మారి ఏ పక్షి ఏ దేశానిది, దాని ప్రత్యేకత ఏంటి అనేది వివరంగా వివరిస్తుంటే పర్యాటకులు ఒక సరికొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతిని పొందుతున్నారు. భద్రత కోసం లైఫ్ జాకెట్లు, విజ్ఞానం కోసం మ్యూజియం, పిల్లల కోసం పార్కు వంటి సౌకర్యాలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇంతటి అందమైన ప్రదేశాన్ని ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అధునాతన రిసార్ట్స్, నాణ్యమైన ఆహారం అందించే క్యాంటీన్లు అందుబాటులోకి వస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుంది. అటవీ శాఖ ఆ దిశగా అడుగులు వేస్తే కొల్లేరు అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మారడం ఖాయం. ప్రకృతి ఒడిలో కాసేపు ప్రశాంతంగా గడపాలనుకునేవారు ఈ సీజన్ ముగిసేలోపే ఆటపాకను సందర్శించండి. ఆ మధుర జ్ఞాపకాలు మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. చూస్తున్నామండి, చాలా విధాలుగానే వస్తున్నాయి అన్నమాట. ఈ ఇయర్ అయితే బాగా ఎక్కువగా అయితే వచ్చినాయి. అండ్ మాకేంటంటే ఈవినింగ్ టైం కొంచెం ఫ్రీగా ఉండడానికి, మైండ్ రిలాక్సేషన్ కోసం మాకు బాగా దగ్గర కాబట్టి మేము చాలా బాగా వస్తూ ఉంటాం. వీక్లో 1 or 2 times వస్తామండి. పెలికన్స్ అయితే మనకి ఎక్కడ చూసినా కనపడతాయండి కొల్లేరులో. అండ్ ఏంటంటే వీటికి యాక్చువల్గా ఇక్కడ చెరువు అది బాగా ఉంది కదా, అండ్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తుంటారు వీటికి, ఫీడ్ అందులోనే చేపలు అవి వేసి. సో ఏంటంటే పెలికాన్స్ ఇక్కడికి వచ్చి ఎగ్స్ పెట్టి వాటిని హ్యాచ్ చేసి బర్డ్స్గా చేసి చేస్తాయి అనమాట. అవునండి, ఫ్లెమింగోస్ వస్తున్నాయండి, బాగా కనపడుతున్నాయి న్యూగా. చూడడానికి అయితే చాలా బాగుందండి. అంటే అవి ఇక్కడికి కాదు కదా, వేరే దేశం నుంచి ఎంత దూరం ట్రావెల్ చేసి వస్తున్నాయి. సో ఏంటంటే బాగున్నాయి అనమాట, మేము ఫస్ట్ టైం చూడడం వాటిని.